టీజీపీఎస్సీ నుంచి సో మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. సో లాస్ట్ టైం ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ అప్డేట్ చేసుకోమని చెప్పేసి మనకు March 25 వరకు అయితే వాళ్ళు డేట్ ఎక్స్టెండ్ చేశారు. సో చాలా మంది అప్డేట్ చేసుకున్నారు. బట్ ఇంకొంతమంది మర్చిపోవడం వలన లేదంటే కొన్ని అనివార్య కారణాల వలన కొంతమంది చేసుకోలేదు. ఆస్పిరెంట్స్ నుంచి వచ్చిన కొంచెం అభ్యర్థన మేరకు అయితే సో టీజీపీఎస్సీ సో మనకు మళ్ళొకసారి ఈ డేట్ అయితే ఎక్స్టెండ్ చేసింది. సో లాస్ట్ ఇంకా డెడ్ లైన్ అనమాట ఇది. సో ఫైనల్ డెడ్ లైన్ డేట్ ఇది. సో April 10 వరకు అయితే మీ ఓటీఆర్ ని చేంజ్ చేసుకోవచ్చు, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచే మీరు ఫర్దర్ గా ఏదైనా గవర్నమెంట్ జాబ్ కి మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే ఈ ఓటీఆర్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు ఎవరైతే అప్డేట్ చేసుకోలేదు ఇన్ఫర్మేషన్ ని ప్లీజ్ గో త్రూ వన్స్ అఫీషియల్ వెబ్సైట్ టీజీపీఎస్సీ. సో అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి మీ ఓటీఆర్ ని చెక్ చేసుకొని మీ నంబర్ ఎంట్రీ చేసి మీ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసుకోండి. మీ స్కూల్ డీటెయిల్స్, కాలేజ్ డీటెయిల్స్ అండ్ మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అన్ని డీటెయిల్స్ అండ్ మీ ఎడ్యుకేషన్, మీకు ఒకవేళ క్రిమినల్ అయ్యారా నాన్ క్రిమినల్ అయ్యారా, క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ అప్డేట్ చేసుకున్న తర్వాత మీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మళ్ళీ గవర్నమెంట్ అయితే మీకు ఈ ఓటీఆర్ అప్డేషన్ కోసం ఎలాంటి ఛాన్స్ అయితే ఇవ్వడానికి క్లియర్ గా మెన్షన్ చేశారు ఈసారి ప్రెస్ నోట్ లో. సో కాబట్టి April 10 లోపు మీ ఓటీఆర్ ని అప్డేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మ్యాథ్స్ వీరేష్ సార్. థ్యాంక్ యూ.